ఇదిగోరా నా కొడుకు ఒక్కటి పీకరా వెనకాల నుంచి చిరిగిపోయిందనే ఇప్పుడే కొద్దిగా మెలుగు వచ్చలేదు కదరా అదరా కామాక్షి నువ్వా ఇప్పుడు టైం లేదు తర్వాత కలుస్తా ఏంట్రా అన్నయ్య అలసిపోయావా? అమ్మాయి వాళ్ళు భలే మెత్తగా ఉంది కదనే అనే అమ్మా ఎట్టెళ్ళాడ్రా వీడు? ఏమిరా శరత్, నాకు తెలియకుండా నా జాగాలో పాగైంది కబ్జానా? చిన్న దావా జరుగుతుంది. నేను లేకుండానే పర్సనల్ రవి. అరే నాకన్నా పర్సనలా? అరే శరత్, ముందే మా బాప్ మస్తు పరేషాన్లో ఉన్నాడు రా. మా కాందాల్లో ఇప్పటి వరకు రాజ్యం చేసిన లేకపోయా. అయినా సరే నైజాం రాజ్యం నుంచి ఇప్పటి వరకు మా కాందాల మీద చేసిన లేడురా బై. ఏందా సప్పుడు? చెప్పినా కదరా దావత్ నడుస్తుందని. అచ్చా, దావత్ బాగా నడుస్తుందిలే. అవురా, మన పొట్టగాలు చెప్పిర్రు నువ్వు బాగా డిప్రెషన్లో పోయినావట. అట్లా అవ్వకుండా ఉండాల్సి ఉండే. ఏం చేస్తాం చెప్పు, మన చేతిలో ఏముంటుందిరా? ఈడ ఏం రాసుంటే అది అవుతుంది. ఎవడీ లేత పంది? ఫ్రెండ్ రా. అబ్బా, నాకంటే ఎక్కువైన వాళ్ళు ఈ హైదరాబాద్లో దోస్తులు కూడా ఇర్రారా నీకు? మనల్ని బాగా లైక్ చేస్తాడు రా. అచ్చా, ఇకరా మంచిగా పొట్టేగాడు. తమ్మి, గీ జాగంతా మనదేరా, తెలుసా? తెలుసా అన్న, చదువుతానని చెప్పిండు. అచ్చా, చెప్పిండా? బాయ్రా, ఉంటారా?
మంచిదిరా. ఉంటా తమ్మి. బాగున్నాడు వీడు చిన్న సైజు గుడ్డెనుగులాగా. ఈయనే ఉంటారా బాయ్. అరే శరత్, ఈ మందు మానేసి చాలా రోజులు ఆయరా. అప్పుడప్పుడు మనం పొట్టగాలు అడిగితే తప్ప. ఏమ్రా శరత్, కథలు గిట్లా చెప్తలేరు కదా, అట్మాస్ఫియర్ తేడా కొడుతుంది. ముందే మా బాబు మస్తు పరేషాన్లో ఉన్నాడు రా. అవు చెల్లి ఇష్యూలో లాస్ట్ వీకు బాపు నుంచి కలుస్తా అన్నావు, ఏమా తర్వాత ఉలుకులేదు పలుకులేదు? అరే శరత్, నేనున్నా, పరేషాన్ కాకు, డిప్రెషన్ పోకు. ఏం చేద్దాం చెప్పు, వాని లోపలేద్దామా మీది పంపిద్దామా? నువ్వేం చెప్తే చేద్దాం రా. దా ఇక జాగెందుకు ఖాళీ ఉండాలని ఇక ప్రొడ్యూసరు నలమల బూజీ లేడు. ఇక ఆయన సినిమాలకు వేసిన సెట్టు పాపటి అంతా తీసుకొచ్చి ఇక దాచుకుంటాడు. అరే ఏం రో, దావత్ మస్తు నడుస్తుంది. ఈడోడ్రా ఎన్నో చూసినట్టు కొడుతుంది. అరే శరత్గా నువ్వేమో అనుకున్నా కానీ దావత్ మస్తు అరేంజ్ చేసినావురా. లేవురా బాయ్, మస్తు కూర్చోలేవు. ఏం రో బిడ్డ ఫుల్ దాకా అవుట్ అంటున్నాడు. ఏమరా మొహాలు చూసుకుంటారు, కథలు గిట్లా చేస్తలేరు కదా? అదేం లేదురా, మీ నాన్నకి బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉంది, అందుకే బలవంతంగా పార్టీకి తీసుకురావాల్సి వచ్చింది. అబ్బా అంతా తీసుమార్కానా? కొన్ని పనులు అంతనే అవుతాయి. ఏమోరా బాయ్, అంత జల్దీగా నీ ఇన్నర్ ఫీలింగ్స్ అర్థం కావురా. ఏదో లోకంలో ఉంటావు. ఆహా, మందు మస్తు మజా ఇస్తుందిరా బాయ్. అరే దీనికి మించిన దునియా ఇంకేముందిరా? మందు మస్తు టేస్ట్ ఉందిరా బాయ్. నాకు పీనింగ్ దగ్గర కూర్చొని మందాగినట్టుందిరా. పోనీతి రే, మా కాందాని గురించి చెప్తా, కాన్సన్ట్రేషన్ చేసి నుండి కామన్ సెన్స్ అన్న పెరుగుతుంది. ఏమరా మా తాత ముత్తాతల టైంలో మొఘలను మించిన ఔరంగజేబు వచ్చి గోల్కొండ కోటకు పొక్క పెట్టి కులు కుతుబ్షాని కుళ్ళవరిచి మనల్ని పొడుగుతున్నట్టుందిరా బాబు. నైజాం రాజులకి రాజ్యం అప్పచెప్పి రాబాయ్. కానీ మా కాందాన్ చూసి పారిపోయింది రాబాయ్. గస వంటిది రాబాయ్ మా కాందాన్. ఇక ఆ తర్వాత రాజ్యం చేసిన నైజాం రాజులైతే నమాజ్ కాగానే గులాం కొట్టనికి మా తాత దగ్గరకు వస్తుండే. అది ఉపయోగిద్దాం. అయినా ఏం లాభం రా, మా ముత్తాతల నుంచి నాదంకా రాజ్యం చేసినోడు లేకపాయ్, కనీసం కార్పొరేట్ కూడా లేకపాయ్. అది గుర్తొచ్చినప్పుడల్లా ఎందుకో గాని గుండెలో గుణపం గుచ్చినట్టు అవుతుందిరా. గుర్తు లేకుండా నుంచున్నారా ఎలక్షన్స్లా? లే, గురి లేకుండా నిలబడ్డాం. నేను నిలబడుతున్నా. గెలుస్తామన్నా? ఏం రో, మనీ లేదా మందు పంచమా? ఏమి అయితే గెలుస్తామన్నా? అవును, వాళ్ళ గెలవాలే, గెలిచి తీరాలంతే. శరత్, అరే ఓ శరత్, ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి. ఈ మంద సరిపోదు, మస్తు మంద పెంచు. ఏడికైతే ఆడికైంది. మందు పంచుతాం, డబ్బులు ఇద్దాం. పీడేడి ఏమ్రో పొగ్గు ఓసిడికే. అమ్మో ఏమ్రో గుర్కాయని చూస్తున్నావు. కొడతావా కొడతావారా కొడతావారా కొడతావారా? గట్లయితేనే ఓట్లేస్తారా? ఒరే మళ్ళీ ఎలక్షన్లు అప్పుడు కలుస్తారా? అరే